హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 30. ఆ మాటలు విన్న రఘు గారు కూతురి వైపు చూస్తూ చాచిపెట్టి ఒక్కటి కొట్టారు. అసలు ఆడపిల్లవేనా? ముందు అసలు మనిషివేనా? సిగ్గు సంస్కారం ఏమీ లేవా? ఛీ! నువ్వు నా కూతురివి అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది శ్రీజ అంటూ తన మొహం మీదే ఉమ్మేస్తూ చెప్పారు. వాడు నీ అక్క భర్త, అది గుర్తుందా కనీసం నీకు? తన మనసులో నువ్వు లేవు అని వాడు చెప్తూనే ఉన్నాడు కదా, అయినా వినకుండా ఇలాంటి పనులు చేసి ఎవరిని ఉద్ధరిద్దామని మళ్ళీ నా ఫోన్లో నుంచి వాడికి ఫోన్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి రప్పించుకున్నావు చూడు. అంటే నీ దృష్టిలో తండ్రి చనిపోయినా విలువలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అని సునాయాసంగా అబద్ధం చెప్పేశావు కదా. నిజంగా నీలాంటి దాన్ని కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛీ! ఇన్నాళ్ళు నువ్వేం చేస్తున్నా చిన్నపిల్లవి అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ బతికేశాను. కానీ ఈరోజు నువ్వు నీ లిమిట్స్ అన్నీ క్రాస్ చేసేసావు. చెప్పాను కదా నీకు, బావ కంటే మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని. చెప్పానా లేదా? మరి ఏంటి ఈ పనుల్లో నీ ఉద్దేశం? అయినా నీతో మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. నువ్వు నా కూతురువే కాదు, నేను నీకు తండ్రిని కాదు అంటూ తిరిగి రావణ్ వైపు చూస్తూ, రామ్, దాని తరపున నేను క్షమాపణలు చెప్తున్నా. నువ్వు నవ్యం తీసుకుని ఇంటికి వెళ్ళు. దీన్ని ఎక్కడ వదలాలో అక్కడ వదులుతాను. తర్వాత వచ్చి నిన్ను కలుస్తా అంటూ కూతురి రెక్క పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు రఘుగారు. రఘుగారు శ్రీజ వెళ్ళిపోయాక అప్పుడు అసలైన భయం పట్టుకుంది నవ్యాకి. బాబోయ్! ఇప్పుడు బావ ఏం చేస్తాడో ఏంటో? అయినా సగం వరకు చెప్పి ఆపేశాడెందుకు? బావ పూర్తిగా చెప్పలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న నవ్య చెయ్యి పట్టుకొని బయటకి అడుగులు వేశాడు రామ్. ఇద్దరి మధ్య మౌనం. కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు రామ్. నవ్యాకి అదంతా తుఫాను వచ్చే ముందు ఉండే నిశ్శబ్దంలా అనిపించింది. బాబోయ్! ఇప్పుడు తుఫానొస్తుందో, లేదంటే ఏకంగా సునామీనే వస్తుందో భయంగా ఉంది. అయినా నేను శ్రీజకి చెప్పాను కదా, తనెందుకు ఇలాంటి పిచ్చి పనులు చేసింది అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ నిలబడిపోయింది నవ్య. కార్లో కూర్చో, మళ్ళీ బొట్టు పెట్టి గాజులు వేసి చెప్పాలా? కటువుగా వచ్చింది అతని స్వరం. దెబ్బకి జడుచుకొని లోపలికి వెళ్ళి కూర్చుంది. అతను కూడా కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. అసలు ఆ తర్వాత ఏం జరుగుంటుంది? అయినా బావ దాని మాటలు నమ్మి వెళ్ళాడు అంటేనే కొంచెం తేడాగా ఉంది. నిజంగానే బావ దాని మాటలు నమ్మి వెళ్ళాడా, లేదంటే కావాలనే నమ్మినట్టు నటించి వెళ్ళాడా? ఏంటో అసలేం అర్థం కాకుండా ఉంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న టైంలోనే, ఏం ఆలోచిస్తున్నావు అంతలా? మళ్ళీ వినిపించింది అతని స్వరం. ఏం లేదు అతని వైపు కాకుండా ఎటో చూస్తూ చెప్పింది. సరే, కానీ దాన్ని వదిలేసినంత ఈజీగా నిన్ను వదలను. ఎంత నమ్మించి మోసం చేశావు? ఎలాగా? రావణ్గా వద్దు, రామ్గా అయితే నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు. రామ్ని ఈజీగా బోల్తా కొట్టించొచ్చు, రావణ్ దగ్గర అయితే నీ పప్పులు ఉడకవనే కదా ఇంత నాటకమాడావు. నువ్వు మొన్న రాత్రి శ్రీజాతో ఫోన్ మాట్లాడినప్పుడే నేను విన్నాను. అందుకే ఇంత సడన్గా పెళ్లి చేసుకున్నాను నిన్ను అంటూ బాంబు పేల్చాడు రావణ్. అది విన్న నవ్య కళ్ళు పెద్దవి అయ్యాయి. ఒక్క క్షణం తానేం వింటుందో చెవుల వరకు అయితే చేరింది, కానీ మైండ్లోకి చేరడం లేదు. బావ ఏం చెప్తున్నాడు అంటే దీని అర్థం అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది నవ్య. సడన్గా కార్ ఆపాడు రావణ్. ఎందుకో నవ్య గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. గట్టిగా కళ్ళు మూసేసుకుంది నవ్య. 2 నిమిషాలకి ఒక వెచ్చని శ్వాస ఆమె మొహం మీద పడుతూ ఉంటే భయంగానే కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఇంచు దూరంలో తన భర్త కనిపిస్తూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి చూసింది అతని వంక. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మొన్న లిమిట్స్ క్రాస్ చేస్తే చాచిపెట్టి ఇక్కడ అంటూ తన కుడి చెంప చూపిస్తూ ఒక్కటి కొట్టావు, గుర్తుందా? కానీ ఈ రోజు నుంచి నువ్వు నన్నేమీ అనలేవు. నాకు నీ మీద సర్వ హక్కులు ఉన్నాయి.
నేను కావాలంటే నిన్నేమైనా చేసుకోవచ్చు. ఇప్పుడే, ఇక్కడే, ఇదే కార్‌లో ఎవ్వరైనా నన్ను క్వెషన్ చేస్తారా? అయినా ఎవరి కర్మకెవరు బాధ్యులు చెప్పు? నిజంగా రామ్‌గా మారిపోయి, ఇదివరకులాగా సుకుమారంగా నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలనుకున్నా. ఇప్పుడు కూడా పువ్వుల్లోనే పెట్టుకొని చూసుకుంటా. కానీ అవి నీకు మాత్రం ముల్లుల్లా అనిపిస్తాయి. దానికి నేనేం చేయలేను. ఎందుకంటే ఇది నీ చేతులారా నువ్వు చేసుకున్నావు కాబట్టి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను బేబీ. నైట్‌కి మన శోభనం. ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. అందంగా తెల్ల చీరలో, జడ నిండా మల్లెపూలు పెట్టుకొని, పాల గ్లాస్ పట్టుకొని నా దగ్గరికొస్తే అబ్బబ్బబ్బబ్బా! ఊహించుకుంటేనే ఎంతో హాయిగా ఉంది. అలాంటిది ఈరోజు రాత్రికి అది నిజమవుతుంది అని తెలిస్తే, ఆహా! ఆ క్షణం ఎప్పుడెప్పుడొస్తుందా అనిపిస్తుంది. ఇక నుంచి నీకు కొట్టడాలు, తిట్టడాలు లాంటి టార్చర్ ఉండదు. ఇలాంటి స్వీట్ టార్చర్ మాత్రమే ఉంటుంది. అర్థమవుతుందా? కానీ ఏ మాటకా మాటే. ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ, ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను మొగుడినవ్వను. భలే సెక్సీగా ఉంటావే తెలుసా నువ్వు? అంటూ ఆమె కింద పెదవిని పట్టి లాగుతూ చెప్పాడు. అతను చెప్తున్న ప్రతి మాటకి ఆమె ఒళ్ళు కంపించిపోతుంది. బావా అంటున్న తన మాటలు పూర్తి కాకముందే వాళ్ళ మధ్య ఉన్న ఆ ఇంచ్ గ్యాప్ని కూడా చెరిపేస్తూ ఆమెని తనకి అతుక్కునేలా దగ్గరికి జరిగి పెదాలను ఐక్యం చేశాడు. ఇది అస్సలు ఊహించలేదు ఆమె. కానీ ఎప్పుడూ పెట్టే ముద్దుకి ఈ ముద్దుకి చాలా తేడా ఉంది. ఈ ముద్దులో ఏదో కోరిక బలంగా తెలుస్తుంది. ఎప్పుడూ సాఫ్ట్‌గా పెట్టే ముద్దుని కాస్త వైలెంట్‌గా మార్చేశాడు ఈసారి. ముందుగా పెదాలను అందుకొని, ఆ తదుపరి ఇంకా ఇంకా ముందుకి వెళ్తూ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు. ఇంకో పక్క చేతులతో నడుముని చుట్టుకొని, నడుము కొలతలు కొలుస్తూ, నాభి చుట్టూ చక్రాలు తిప్పుతూ, తిరిగి చేతిని నడుము మడత దగ్గరికి తీసుకొచ్చి గట్టిగా ప్రెస్ చేశాడు. ఒక్కసారిగా తీయని సెలపరం ఆమెలో. నిమిషాలు గడిచే కొద్దీ అంతకంతకు ఉధృతంగా మారుతున్న అతని ముద్దుకి ఆమె ఊపిరి బందీ అయిపోయింది. ఊపిరి భారమవుతుంటే కళ్ళల్లో ఆటోమేటిక్‌గా నీళ్లు వచ్చేశాయి. ఆ కన్నీళ్లు అతని చెంపలను తాకిన మరుక్షణం మెల్లగా ఆమె నుంచి దూరం జరిగాడు. ఆయాసంతో ఊపిరి ఆడక నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటే అందంగా ఆమె ఎద కూడా దానికి తగ్గట్టే ఊగుతుంది. అది చూస్తున్న అతనిలో ఏదో కావాలి అనే కాంక్ష, కోరిక బలపడుతున్నాయి. కానీ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆమె నుంచి చూపులు సడలించి కార్ డ్రైవింగ్ మీద దృష్టి సారించాడు. నవ్య మాత్రం అతని వంక చూడలేక విండోలో నుంచి బయటకి చూస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూతుర్ని చాచిపెట్టి మరొకసారి కొట్టారు రఘుగారు. ఏడుస్తూ నేల మీద పడింది శ్రీజ. శ్రీజ ఏడుపు చూసి కంగారుగా తన దగ్గరికి వచ్చారు బామ్మగారు, సుమిత్ర గారు, మాలిని గారు. ఎవరైనా దాన్ని ముట్టుకుంటే నరికి పోగులు పెడతాను. ఇది అసలు ఆడదే కాదు, నా కూతురే కాదు, ఇది అసలు మనిషే కాదు. నీకంటే ప్రాస్టిట్యూట్సే బెటర్. ఏ కన్న తండ్రి తన కూతురు గురించి ఇలాంటి ఒక మాట మాట్లాడు. కానీ నీ దౌర్భాగ్యమో నా దౌర్భాగ్యమో నా చేత నువ్వు అలా మాట్లాడించుకుంటున్నావు. ఇలాంటి సిగ్గుమాలిన పని చేయడానికి మానం, మర్యాద ఇలాంటివేం గుర్తు రాలేదా? అడిగారు రఘుగారు కోపంగా కూతుర్ని చూస్తూ. చాలండయ్యా, ఇంకా నువ్వు దాన్ని ఎక్కువ మాట్లాడొద్దు. అది ఏం చేసిందో మా అందరికీ చెప్పే చేసింది. అయినా అది చేసిన దాంట్లో తప్పుంది అని నాకు అనిపించట్లేదు అన్నారు సుమిత్ర గారు. సుమిత్ర గారి మాటలు విని ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు రఘుగారు. ఏంటి సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు? అది చేసింది తప్పు కదా? ఆ మాట ఒక ఆడదానిగా నువ్వెలా మాట్లాడగలుగుతున్నా? కొద్దిగా తప్పిపోయాడు. లేదంటే నీ కొడుకు జీవితం ఏమయ్యుండేది? అది ఆలోచన లేదా నీకు? అన్నయ్య, అప్పుడు కాదు, ఇప్పుడు ఆ నవ్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నా కొడుకు చచ్చిపోయాడు. శ్రీజని పెళ్లి చేసుకుని ఉండుంటే ఈ పాటికి మన ఇల్లు ఆనందంతో, నవ్వులతో నిండి ఉండేది. కానీ ఆ నవ్య అన్ని తల్లి బుద్ధులతో పరాయి మగవాడిని వల వేసుకునే నీచమైన బుద్ధితో పుట్టింది. అయినా రక్తం ఎక్కడికి పోతుందిలే. తల్లి ఎలాంటిదైతే కూతురు కూడా అలాంటిదే అవుతుంది కదా.
ఇక్కడ తల్లి సక్రమంగా లేదు. మరి కూతురు సక్రమంగా ఉంటుంది అని నేనెలా అనుకుంటాను? ఇప్పుడు చెప్తున్నాను. వదిలిపెట్టనన్నయ్య. ఆ నవ్యాని ప్రాణాలతో వదిలిపెట్టను. దాన్ని చంపేస్తాను. దాని చావుతోనే నా కొడుక్కి కొత్త జీవితం మొదలవుతుంది. అది నాకర్థమవుతుంది. ఇంకొక వారం 10 రోజులు అంతే. నా కొడుక్కి దాని మీద మోజు తీరే వరకు దాన్ని ఉంచి, ఆ తర్వాత దాన్ని చంపేస్తాను. కసిగా, కోపంగా అంటున్న సుమిత్ర గారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు రఘుగారు. వదినా, నువ్వు ఎక్కువగా నవ్యాని నిందిస్తున్నావు. ఇందులో తన తప్పేముంది చెప్పు? మన రావణ్ నవ్యాని ఇష్టపడితే తను మాత్రం ఏం చేస్తుంది? తప్పు మన వైపు ఉంది వదినా. భర్త ముందు ఉత్తమ ఇల్లాలిలా నటిస్తూ ఉన్నారు మాలిని గారు. నువ్వింకా దాన్ని కూతురుగా అనుకుంటున్నావా మాలిని? అది నీ కూతురి జీవితాన్ని నాశనం చేసేసింది. అది అర్థమవుతుందా నీకు? అసలు మాలిని, నువ్వు వదిలేస్తావేమో కానీ నేను మాత్రం వదలను అంటూ మాట్లాడుతున్న సుమిత్ర గారి చెంప పగిలింది. ఎవరా అని చూసిన మాలిని గారికి, సుమిత్ర గారికి కళ్ళు ఎర్ర చేసి దవడలు బిగించి కోపంతో ఊగిపోతున్న రఘు గారు కనిపించారు. అది చూస్తున్న అతనిలో ఏదో కావాలి అనే కాంక్ష బలపడుతున్నాయి. కానీ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆమె నుంచి చూపులు సడలించి కార్ డ్రైవింగ్ మీద దృష్టి సారించాడు. నవ్య మాత్రం అతని వంక చూడలేక విండోలో నుంచి బయటకి చూస్తుంది. ఏంటి, ఓవర్ చేస్తున్నావా? డ్రైవింగ్ చేస్తూనే అడిగాడు రావణ్. ఒకసారి రావణ్ వైపు చూసి మళ్ళీ అతని వైపు నుంచి చూపులు తప్పించింది. ఏంటి, యాటిట్యూడ్ చూపిస్తున్నావా? అసలు నాకున్న కోపానికి నీ ప్లేస్లో ఇంకొకరుండుంటే ఈ పాటికి చచ్చి 36 గంటలు అయి ఉండేది. నువ్వు కాబట్టి ఇంకా ప్రాణాలతో మిగిలావు చెప్పాడు రావణ్. అయినా పాపం కదా బావా, తను ఎంతలా నిన్ను ప్రేమించుంటే ఆ విషయం నీకు అర్థం కావట్లేదెందుకు? బావా, ఒక ఆడపిల్ల ప్రేమించిన వాడి ముందే తన సర్వస్వాన్ని ఇవ్వడానికి రెడీ అవుతుంది అంటే ఆ లెక్కల్లో శ్రీజ నిన్ను ఎంతలా ప్రేమించుండాలి? రావణ్ వైపు ఆవేదనతో చూస్తూ అడిగింది. సడన్గా ఒక్కసారిగా కార్ ఆపాడు రావణ్. రావణ్ అలా కార్ ఆపేసరికి భయంతో రావణ్ వైపు చూసింది. మారు మాట్లాడకుండా కార్ దిగి లోపలికి అడుగులు వేశాడు. బావా, బావా అంటూ అతని వెనకే పరుగులు తీసింది ఆమె. అతను మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె కూడా అతని వెనకే పరుగులాంటి నడకతో గదిలోకి వెళ్ళింది. ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్న కళ్ళతో తనని చూస్తూ కనిపించాడు రావణ్. ఎందుకో ఆ కళ్ళని చూస్తూ ఉంటే ఒక్కసారిగా భయం పట్టుకుంది నవ్యాకి. బావ, ప్లీజ్ బావా, నా మాట విను అంటూ ఉండగానే, ఏంటి, దానిది ప్రేమ? దానిది ప్రేమ కాదు, కేవలం లస్ట్ మాత్రమే. ఎవరైనా ప్రేమించిన వాళ్ళ ముందు తన సర్వస్వాన్ని ఇవ్వడానికి సిద్ధపడతారు. కానీ అది అవతల వాళ్ళకి కూడా ఇష్టమైతేనే. అంతేకాని ఇలా ఎలా పడితే అలా బజారు ఆడవాళ్ళలా బిహేవ్ చేయరు. ఆ విషయం అర్థమవుతుందా నీకు? ఆ తర్వాత అది ఏం చేసిందో తెలుసా? ఛీ! ఆడది చెయ్యలేని పని చేసింది. అది మాట్లాడటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. నేను కాకుండా నా ప్లేస్లో ఇంకో మగాడు ఉండుంటే ఈ పాటికి కథ ఇంకొకలా ఉండేది అన్నాడు రావణ్. కాని బావా అంటున్న ఆమె మాటల్ని ఇక భరించలేక తన మెడలో ఉన్న పూలదండ తీసి పక్కకి విసిరేసి ఆమె మెడలో ఉన్న పూలదండ కూడా పీకి అవతల పడేశాడు. అలా అంటావా? అంటే శ్రీజ నా విషయంలో చేసింది తప్పు కాదు అంటావు, అంతే కదా? అదే మాట మీదుండు అంటూ ఫాస్ట్గా తన షర్ట్ రిమూవ్ చేసి నవ్య మీదకి చేరిపోయాడు. నిలబడి ఉన్న ఆమెని మంచం మీదకి చేర్చి ఆమె మీదకి వాలిపోయాడు. ఆమె పెదాలని రాక్షసంగా అందుకున్నాడు. చేతులతో ఆమె నడుముని గట్టిగా నలిపేస్తూ ఉన్నాడు. ఆ పెయిన్ భరించలేక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నవ్యాకి. బావా, బావ వదులు అంటూ తన శక్తి మొత్తం కూడా తీసుకుంటూ గట్టిగా రావణ్ణి తోసింది. పక్కకి పడ్డాడు రావణ్. అసలు అసలు నువ్వేం చేస్తున్నావు? ఇంత రాక్షసంగా ఎవరైనా బిహేవ్ చేస్తారా?
కంటి నిండా నీళ్లతో అడిగింది. అయ్యో! యాక్చువల్‌గా నేనేం తప్పు చేయలేదు నవ్య. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాను అంటే, నా సర్వస్వాన్ని నీకే ఇచ్చేయాలి అనుకుంటున్నాను. ప్రేమ అనేది ఎవరికైనా ఒకటే కదా! శ్రీజ తనని తాను నాకు అర్పించుకోవాలి అనుకుంది. అది తన ప్రేమ. అలాగే నాకు నీ మీద ప్రేమ ఉంది. పిచ్చి ప్రేమ. కాబట్టి నిన్ను నాలో కలిపేసుకోవాలి అనుకున్నాను. ఇది నా ప్రేమ. ఇది ప్రేమ కాదు. రాక్షసత్వం. పైశాచికత్వం. దీన్ని ప్రేమ అని ఎవరు అనరు. అంది నవ్య ఏడుస్తూ. ఓహో! అంటే నీ ఉద్దేశంలో నేను చేసింది తప్పు. అంతేనా? నువ్వు నా భార్యవి. నేను నీ భర్తని. నీకు నా మీద ప్రేమ ఉంది. అది నువ్వు కాదు అని చెప్పినంత మాత్రాన నిజమైపోదు. నవ్య, నేనంటే ఇష్టం. నన్ను నువ్వే నేను బలవంతంగా నీ వంటి మీద చెయ్యి వేసేసరికి నీకది రాక్షసత్వంలాగా అనిపించింది కదా! మరి శ్రీజ? నేను ప్రేమించిన అమ్మాయి కాదు. నేను ఇష్టపడ్డ అమ్మాయి కాదు. నా భార్య కాదు. మరి అలాంటిది తను నా ముందు అర్ధనగ్నంగా నిలబడి నన్ను లొంగ తీసుకోవాలి అని ట్రై చేసింది. నువ్వు దాన్ని ప్రేమ అని అంటున్నావా? నీ దృష్టిలో తను చేసిన పని తప్పు కాదు. మరి అది తప్పు కాదు అన్నప్పుడు ఇది మాత్రం ఎలా తప్పైంది? కళ్ళు ఎర్ర చేస్తూ అడిగాడు రావణ్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.